హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ థాట్. నా పేరు శ్రీలత. మీ ఫేస్బుక్ పేజీ ఇన్స్ట్రీమ్ యాడ్లో మానిటైజేషన్ అయిందా? అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అయిన తర్వాత మరి మీ ఎక్కువ వీడియోస్ రివ్యూలో ఉండి అక్కడక్కడ ఏరేసినట్టు మాత్రమే గ్రీన్ డాలర్ వస్తుందా? దీనికోసం అంటే రివ్యూలో ఉన్న వీడియోస్ని గ్రీన్ డాలర్ తెప్పించడానికి మీరు చాలా వెయిట్ చేస్తున్నారా? ఒక్కరోజు, వారం రోజులు, నెల రోజులు, ఇన్ని రోజులైనా కూడా అవి రివ్యూలోనే ఉంటున్నాయా? ఇప్పుడు గ్రీన్ ఉన్న వీడియోస్కి వ్యూస్ చూసుకోండి, మామూలుగా ఉన్నదానికి ఇవ్వండి. గ్రీన్ ఉన్న వీడియోస్కి ఏమో తక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి, మామూలు ఉన్నదానికి ఎక్కువ ఉంటాయి. అంటే వ్యూస్ని బట్టి కూడా ఈ గ్రీన్ డాలర్ అనేది వస్తలేదు. మరి ఎట్లా గ్రీన్ డాలర్ రావాలనేది మీరు చాలా వెయిట్ చేస్తారా? సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం. నేను కూడా దీనికి నా మానిటైజేషన్ అయిన తర్వాత వీడియోస్ అన్నీ కూడా రివ్యూలో ఉంటే నేను కూడా అనుకున్నా దీని గురించి ఏమైనా ఫేస్బుక్ సపోర్ట్ టీం వాళ్ళకి ఏదైనా మెయిల్ గిట్లా పెట్టాలేమో, ఏదైనా హెల్ప్ అని ఏమైనా అడగాలేమో అనేసి చాలా చూసిన. కానీ అట్లా ఏ ఆప్షన్ కూడా లేనే లేదు. కానీ ఆ విధంగా కాకుండా నా పేజీ ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే అది ఏం లేదు. ప్రతి ఒక్కదానికి నేను చెక్ చేసినాను, దేనికి వయలేషన్స్ కానీ ఏ ప్రాబ్లం ఇష్యూస్ కానీ ఏం లేవు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ చాలా వరకు నా వీడియోస్ రివ్యూలో ఉన్నాయి, అక్కడక్కడ మాత్రమే గ్రీన్ ఉన్నాయి. సరే ఒకసారి మీరు చూసుకోండి, ఆ గ్రీన్ లేని వాటికి ఎట్లా వ్యూస్ ఉన్నాయి, గ్రీన్ ఉన్న వాటికి వ్యూస్ ఎట్లా ఉన్నాయి. అంటే వ్యూస్ని బట్టి గ్రీన్ డాలర్ అనేది మనకు రావడం లేదు, ఇది ఇంకేదో ఉంది. అది ఏంటి మరి, ఎట్లా గ్రీన్ డాలర్ రావాలనేసి నేను చాలా వరకు వాటి గురించి కొన్ని సైట్స్ చూడడము, వెతకడము ఇట్లాంటివి చాలా చేసి వీడియోకి నేను చాలా వరకు గమనించిన ఏ విధంగా అప్లోడ్ చేస్తే మరి ఏం ప్రాబ్లం వస్తుంది, అసలు గ్రీన్ రావడానికి మనం ఎక్కడెక్కడ ఏ జాగ్రత్తలు పాటించాలి అనేసి నేను చాలా సెర్చ్ చేసిన. చేయంగా నాకు సక్సెస్ అనేది వచ్చింది. అంటే గ్రీన్ రావాలంటే మనం ఏ మిస్టేక్స్ చేయొద్దు, కరెక్ట్గా ఏం చేయాలి అనేసి వచ్చింది. అది కూడా మీరు ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. నా గత వీడియోస్ అన్నీ కూడా చాలా వరకు అవన్నీ కూడా రివ్యూలోనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు కూడా అన్నీ గ్రీన్లోనే ఉన్నాయి. అది నేను కావాలనుకుంటే అది రివ్యూలో ఉంటుంది, లేదు అంటే ఎల్లో కావాలనుకుంటే ఎల్లో వస్తుంది, నాకు గ్రీన్ డాలర్ రావాలనుకుంటే గ్రీన్ డాలర్ వచ్చేస్తుంది. కానీ మనం అందరం గ్రీన్ డాలర్ రావాలనే కోరుకుంటాం, ఎందుకంటే అది వస్తేనే కదా మనకు మనీ అనేది వస్తుంది. కాబట్టి ఇట్లా మీకు కూడా మరి మీ వీడియోస్ అప్లోడ్ చేసే వీడియోస్కి మరి గ్రీన్ రావాలి అంటే ఎట్లా? ఇంతకుముందుకున్న రివ్యూలో ఉన్న వీడియోస్ని మనం గ్రీన్ తెప్పించాలంటే దానికి కూడా ట్రిక్స్ ఉన్నాయి, కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ మాత్రము ఎంబటే మనకు గ్రీన్, ఎంబటే అంటే ఒక 12 hours తప్పకుండా పడుతుంది. ఈ 12 hours తర్వాత మనకు ఆ గ్రీన్ డాలర్ వస్తుంది. ఇట్లా రావాలి మన వీడియోకి అంటే ఏం చేయాలి అనే దాని గురించి నా దగ్గర ట్రిక్స్ ఉన్నాయి. అవి నేను మీకు చెప్పాలంటే మీరు నా ఫేస్బుక్ పేజ్లో ఫ్యాన్ సబ్స్క్రిప్షన్లో మీరు జాయిన్ కండి. దీనికి వచ్చేసి మంత్లీ ఫీజు వచ్చేసి 200 రూపీస్. 200 రూపీస్ పెట్టి నేను మీ ఫ్యాన్ సబ్స్క్రిప్షన్లో జాయిన్ కావాలా అని మీరు అంత పెద్ద ఎక్స్ప్రెషన్స్ అయితే ఏమి ఇవ్వకండి. ఒకటి గమనించుకోండి, ఇప్పుడు 200 పెట్టి మీరు జాయిన్ అవుతారు. నేను చెప్పే ట్రిక్స్తోని మీరు వీడియో అప్లోడ్ చేస్తే అది మీకు గ్రీన్ వస్తుంది. గ్రీన్ వచ్చిన తర్వాత మీకు వ్యూస్ వస్తాయి. వ్యూస్ని బట్టి మీకు 2000 రావచ్చు, 20,000 రావచ్చు, 2 లక్షలే రావచ్చు మీ వీడియో వ్యూస్ని బట్టి. ఇప్పుడు నా పేజీ కూడా చూసుకోవచ్చు, నాకున్న ఎంత తక్కువ వ్యూస్లో నాకు ఎంత మనీ వచ్చిందో నేను ఆల్రెడీ నా పేమెంట్ విషయంలో చెప్పేసిన. ఇట్లా మీ వ్యూస్ని బట్టి మీకు కూడా ఎక్కువ మనీ రావచ్చు. మీరు ఒకసారి సైడ్కి చూసుకోవచ్చు. ఒక అతను నాకు తన పేజీలో వయలేషన్ గురించి నన్ను ప్రాబ్లం గురించి అడిగిండు. నేను తనకి ఆ వయలేషన్కి సంబంధించి నేను సొల్యూషన్ చెప్పిన. అదే కాకుండా అసలు ఇష్యూస్ ఏ విధంగా వస్తాయని నేను వీడియో తీసిన కదా, ఆ వీడియో కూడా చూసి అసలు పేజీలో వీడియోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనేసి ఆయన తెలుసుకొని ఆయన వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత ఆయనకు వచ్చిన డాలర్స్ మీరు ఒకసారి చూడవచ్చు. అది అన్ని వీడియోకి కలిపినా ఒక వీడియోకి కలిపినా మనకు అవసరం లేదు, మనకు పేమెంట్ ఎంత వస్తుంది అనేది ముఖ్యం. $10,000 అంటే $10,000 అంటే ఎంత మనీ? అది 1 డేకే కావచ్చు, 1 మంత్కే అయినా కావచ్చు. అట్లా మనీ అనేది మనకు రావాలి కదా. ఇది వయలేషన్ అంతా అయిపోయి ఆయన పేజ్ మానిటైజేషన్ అయిపోయి ఈ పిక్ నాకు ఆయన వాట్సాప్ చేసిండు. నాకు వయలేషన్స్ ఇప్పుడు ఏం రావడం లేదు, నాకు మనీ వస్తున్నాయి, చాలా థ్యాంక్స్ అని పెట్టేసి ఈ పేమెంట్ గురించి ఆయన నాకు వాట్సాప్ అనేది చేయడం జరిగింది. మరి ఇదే విధంగా ఇప్పుడు మీకు వ్యూస్ ఉన్నాయి, మీ వ్యూస్ మీద ఉంటే రివ్యూలో ఉన్న వీడియోకి వ్యూస్ ఉంటే మనకు లాభం అనేది ఏం లేదు. సరే ఏముందిలే, ఇప్పుడు మీకు 200 పెట్టి జాయిన్ అవ్వడం ఎందుకు, ఫేస్బుక్ తర్వాత గ్రీన్ డాలర్ ఇస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. అందులో ఇంకొక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఫేస్బుక్ ఎప్పుడో ఇస్తుంది. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన వీడియోని
వ్యూస్ సూపర్గా వచ్చినాయి. అదే సూపర్గా ప్రతిరోజు రావు కదా, ఒక 1 వీకో 10 డేసో ఇట్లా వస్తాయి. తర్వాత ఆ వ్యూస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటాయి. అంటే కొద్ది మందే చూస్తూ ఉంటారు. మరి ఫేస్బుక్ ఎప్పుడో ఇస్తుంది, గ్రీన్ వస్తుంది. గ్రీన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ ఎవరు వచ్చి చూస్తారు? ఒకసారి చూసిన వీడియోని మళ్ళీ వచ్చి చూస్తారా? చూడరు. అప్పుడు ఈ వ్యూస్ అనేది మనకు కౌంట్ ఉండేవి. అప్పుడు వచ్చే వ్యూస్ 1, 2 ఉంటాయి. దాంతో మీరు ఎంత పైసలు సంపాదిస్తారా? లేదు. అదే ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన వెంబడే మన వీడియో అనేది గ్రీన్ ఉన్నదనుకోండి, వాళ్ళు చూసే వ్యూస్, దాని మీద ప్లే యాడ్స్ గ్రీన్ ఉన్నదంటే మనకు యాడ్స్ వస్తున్నాయి అన్నట్టు. అందులో 1 మినిట్ వీడియో వ్యూస్ ఎంత ఉన్నాయి, అందులో మన వీడియో చూసిన దాంట్లో యాడ్ ప్లే అయితేనే కదా యాడ్ వాళ్ళు మనకి పైసలు ఇస్తారు, ఫేస్బుక్ వాళ్ళు. అట్లా ప్లే కాకుండా ఇట్లా రివ్యూలో ఉండి ఎన్ని వ్యూస్ వచ్చినా లాభం ఏముంది? మనకు మనీ అనేది మీరు మనీ అనేది మీరు సంపాదించుకోవాలి. నా వీడియోస్ మస్తు ఉన్నాయి, చాలా రివ్యూలో ఉన్నాయి, నేను చాలా ప్రయత్నించిన గ్రీన్ రావడం లేదు, నా పేజీని మనీని సంపాదించుకోవాలని మీకు పట్టుదల ఉంటే మాత్రం తప్పకుండా నా పేజీలో ఫ్యాన్ సబ్స్క్రిప్షన్లో జాయిన్ కండి. 200 రూపీస్ పెట్టి మాత్రమే, అది మంత్లీ వరకు ఉంటుంది. కాబట్టి మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో జాయిన్ అయ్యి మీరు ఏ వీడియో కింద అయినా సరే పలానా అని మీరు పెట్టేసి మీ ప్రాబ్లం గురించి నాకు పెట్టండి, నేను తప్పకుండా రెస్పాన్స్ ఇస్తాను. ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఫేస్బుక్ ఫ్యాన్ సబ్స్క్రిప్షన్లో జాయిన్ అయితే మీరు ఏ వీడియో కింద కామెంట్ పెట్టినా అది హైలైట్ అయిపోయి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఇంకొకటి వచ్చేసి మనకు అది నోటిఫికేషన్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు అలాంటి వాటి గురించి, కాబట్టి మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇదే విధంగా ఇట్లా మీరు తీసుకొని నాకు చెప్తే నేను ఆ ట్రిక్స్ నేను మీకు చెప్తాను. మీ వీడియోస్ని మీరు గ్రీన్ తెచ్చుకోండి, మీరు కూడా పైసలు సంపాదించుకోవచ్చు. లేదు మాకు ఖచ్చితంగా కావాలి, ఏం పర్వాలేదు, 200తో పోయేది మాకేం లేదు, మాకైతే ఫేస్బుక్ నుంచి మనీ అనేది ఎక్కువ కావాలి. మీ అందరికి తెలిసిందే యూట్యూబ్ కన్నా ఎక్కువ సనయా, ఫేస్బుక్ ఎక్కువ సనయా ఫుల్ మంది చెప్పిళ్ళు. అట్లా మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఫ్యాన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ కండి, నాకు కామెంట్ చేయండి. మీరు మనీ అనేది మీ ఇష్టం ఉన్నంత సంపాదించుకోవచ్చు. నాకున్న సిపిఎం రేటింగ్ బట్టి, తక్కువ వ్యూస్ని బట్టి నాకు కొంచెం మనీ వచ్చి ఉండొచ్చు. మీకు వచ్చే వ్యూస్ని బట్టి మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. అది మిస్ కాకుండా మీరు ఉండండి. ఫేస్బుక్ పేజీ ఇన్స్ట్రీమ్లో మానిటైజేషన్ చేసుకోవడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఎలాంటి వయలేషన్స్ కానీ ఇష్యూస్ కానీ ఏం రాకుండా అందులో మానిటైజేషన్ చేయించుకొని ఇన్ని వీడియోస్ రివ్యూలో ఉంటాయి. దానివల్ల ఏముంటుంది? మీ కష్టానికి మీకు ప్రతిఫలం కావాలంటే అవి గ్రీన్ సింబల్లో ఉంటేనే కదా మీకు మనీ అనేది వస్తుంది. అసలు మీ పేజీ ఎందుకు క్రియేట్ చేసిళ్ళు, మీరు మానిటైజేషన్కి ఎందుకు వెళ్ళిళ్ళు? ఫేమస్ కావడానికి, అలాగే మనీ కూడా సంపాదించడానికి కదా. ఈ రెండు మీకు కావాలంటే ఈ చిన్న ట్రిక్స్ అది కూడా మీకు ఇష్టమైనట్టు చేయొద్దు. అసలు మీరు ఎలాంటి వీడియోస్ తీస్తున్నారు అనే దాన్ని బట్టి అవి చూసిన తర్వాత మీరు చేసే వీడియోస్ని బట్టి నేను ట్రిక్స్ అనేది చెప్తాను. వాటిని మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే అవి తప్పకుండా గ్రీన్ అవుతాయి. లేదు అనేసి మళ్ళీ మీకు ఇష్టమైనట్టు చేసిన అనుకోండి, మళ్ళీ అవి రివ్యూలోనే పడిపోతాయి. అట్లా మిస్టేక్స్ కాకుండా ఖచ్చితంగా మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఇంత కష్టపడ్డా మాకు తప్పకుండా ప్రతిఫలం కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం మీ వీడియోస్కి గ్రీన్ డాలర్ని తెప్పించుకొని మీరు మనీ సంపాదించండి. సో వీడియో అయితే అర్థమైంది కదా. ఫ్యాన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని నాకు కామెంట్ చేయండి. ఇన్స్ట్రీమ్ యాడ్లో మానిటైజేషన్ అయ్యి రివ్యూ కోసం బాధపడే వాళ్ళు నన్ను తప్పకుండా ఫ్యాన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని నాకు కనెక్ట్ కాండి. ప్రాబ్లంకి తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ షేర్లు అయితే ఇంకా మీ ఇష్టము. మీ వాళ్ళు ఎవరైనా ఇదే విధంగా బాధపడి ఉంటే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.